వెల్కమ్ టు R3 తెలుగు న్యూస్ ఛానల్. మరిన్ని అప్డేట్ కోసం మా ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను వావిలాల గ్రామ పంచాయతీ సర్పంచ్గా అభ్యర్థిగా నేను నామినేషన్ వేసినాను. నా పేరు రమణాకర్ రెడ్డి. మాకు జనరల్ అవకాశం ఇప్పుడే వచ్చింది. మేము ఓటాకు కలిగి ఉన్న కాంచి ఎప్పుడు కూడా మాకు అవకాశం రాలేదు. మేము సర్పంచ్గా కానీ ఏ పదవికైనా పార్టిసిపేట్ చేయడానికి మాకు అవకాశం రాలేదు. ఇప్పుడు మొదటిసారి అవకాశం వచ్చింది కనుక మేము ఇందులో పాల్గొనడానికి ముందుకు వచ్చినాము. ఇప్పుడు మేము గ్రామ ప్రజలకు సేవ చేయాలనే ఆశయంతో ముందుకు వస్తున్నాము. మేము ఇప్పుడు ఈ క్యాన్వాసింగ్లో ఈ గ్రామ ప్రజల ఊరును మొత్తం ఇంటింటికి మేము తిరగడం వలన మాకు సమస్యలు ఎన్నో అర్థమైంది. ఆ సమస్యలను పరిష్కరించడానికి పూర్తిగా మేము ముందుకు పోతున్నాము. ప్రతి ఇంటిని ఇప్పటి వరకు మేము రెండోసారి టచ్ చేసినాము. గడప గడపకు ప్రతి ఓటర్ను కలిసి మాకు ఓటు వేయమని అడిగినాము. మేము చేసే పనులు మీరు వినియోగించుకోవాలని కూడా మేము అభ్యర్థిస్తున్నాము. నాకు ఇంతకుముందు కూడా గ్రామస్తులందరూ పరిచయస్తులే. నేను ఊర్లో అందరికీ సుపరిచితులే. అందువల్ల నా మీద నమ్మకం ఉన్నది ప్రజలకు. మీకు తప్పకుండా ఓటు వేసి గెలిపిస్తామని వాళ్ళు కూడా మంచిగా రెస్పాన్స్ అవుతున్నారు. ఇప్పుడు ప్రజల సమస్యను నేను తెలుసుకున్నా కాబట్టి ప్రతి విషయంలో అందరికీ నేను ప్రజలకు ఎలాంటి సమస్య వచ్చినా కూడా పరిష్కరించడానికి నేను సిద్ధంగా ఉన్నాను. నా సేవలను వినియోగించుకోవాలని నేను కోరుచున్నాను. నాకు ప్రజలు చెప్పిన సమస్యలను నేను అర్థం చేసుకున్నాను. మనకు ప్రధాన సమస్య ఊర్లో మంచినీళ్ళు 2-3 రోజులకు ఒకసారి వస్తాయని చెప్పినారు. దాన్ని మొదటి పనిగా నేను ఎంచుకొని దాన్ని పరిష్కరిస్తాను. ఇంకొకటి, మాకు పొలాలకు దారులు సరిగా లేవు. వాటిని తప్పనిసరిగా నేను ఫండ్స్ ఎమ్మెల్యేల గారి నుంచి, ఎంపీ గారి దాని నుంచి కానీ ఫండ్స్ నుంచి తీసుకొచ్చి అవి పరిష్కరిస్తాను. ఇంకొకటి, మాకు చెరువు కాడ నుంచి చెరువు మత్తడి పోసినప్పుడు పొలాలకు దారి పోవడానికి ఇబ్బంది అవుతుంది జనాలకు. దాన్ని ఒక బ్రిడ్జికి నిర్మించిన శ్మశాన వాటిక చెరువు మత్తడిని దాటేసి పోవడం జరుగుతున్నది. అది పోవడానికి ఇబ్బందికరంగా ఉన్నది ప్రజలకు. అది నిరుపయోగంగా మారింది. దాన్ని శాశ్వత పరిష్కారం కొరకు బ్రిడ్జిని నిర్మించడానికి పూర్తిగా నేను సహకరిస్తాను. తప్పనిసరి ఆ పని చేసి పెడతాను. ఓటు వేసి నన్ను ఆదరించి ఉంగరం గుర్తుకు ఓటు వేసి నన్ను భారీ మెజారిటీతో గెలిపించగలరని ప్రార్థన.